వెల్కమ్ టు కామన్ న్యూస్. ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు. ఈనాడు దినపత్రిక 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు జాతి. భారత్ ఒకటో లేదో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఎక్కడున్నా తెలుగువారు పరస్పరం సహకరించుకోవాలి. ఎదగాలంటే డబ్బు లేకున్నా ఆలోచన ఉంటే చాలు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో సీఎం చంద్రబాబు. తెలుగువారు ఐటీని అందిపుచ్చుకున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. నాలెడ్జ్ ఎకనామీ వారి సొంతం. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు జాతి ఉంటుందని భావిస్తున్నా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగువారు ఎక్కడున్నా సంఘటితంగా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 3 రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలను హైదరాబాద్ హెచ్ఐసిసిలో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 2047 నాటికి భారత్ ఒకటో లేదో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక వేదికపైకి తెస్తున్న సమాఖ్య చైర్పర్సన్ డాక్టర్ విఎల్ ఇందిరాదత్తును అభినందించారు. ఐటీ, డీప్ టెక్నాలజీ, తెలుగువారి ప్రతిభ, సీఎంగా హైదరాబాద్ను ఎలా అభివృద్ధి చేసింది తదితర ఎన్నో అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు. అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు ఇకపై తెలుగులోనూ అందుబాటులోకి రానున్నాయి. జీవోలను ఉంచి జీఓఐఆర్ వెబ్ పోర్టల్లో ఇకపై ప్రతి జీవోను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ అప్లోడ్ చేయాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు తెలుగు మాట్లాడతారు. ప్రభుత్వ పాలనలో జీవోలు అత్యంత కీలకమైనవి. ప్రభుత్వ నిర్ణయాలు, సూచనలు, విధానాలు, నిబంధనలను వివిధ ప్రభుత్వ విభాగాలు, అధికారులు ప్రజలకు చేరవేసే సాధనాలు ఇవి. ప్రభుత్వ ఉత్తర్వులను ఆంగ్లంతో పాటు తెలుగులో అందుబాటులోకి తేవటం, వాటిలోని సమాచారం ఎక్కువ మంది చేరేందుకు పారదర్శకతకు దోహదం చేస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తెలుగు భాష, సంస్కృతి వారసత్వాలకు సముచిత గౌరవం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు. 2 దశల్లో కుప్పంలో నిర్మాణం. అమరావతి స్తూపం, కూచిపూడి నృత్యం థీమ్తో గన్నవరం టెర్మినల్ భవనం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో కొత్తగా మరో 7 విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధిపై ఉండవల్లిలోని తన నివాసంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు. సుప్రీంకోర్టు తీర్పు. వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే. విస్మరించే వారికి ఆస్తి పొందే హక్కు లేదని స్పష్టీకరణ. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కు లేదని తేల్చి చెప్పేసింది. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులన్నీ చూసుకుంటారని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో ఓ కన్నతల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2017లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని పేర్కొంది. ప్రధానాధికారి పుత్రరత్నం మరి. వైకాపా సర్కారులో పక్కాగా స్కెచ్ వేసి వెరైటీస్ లీజు కొట్టేశారు. తొలుత ఏపీఎండీసీ పేరిట లీజు కేటాయింపు. జాయింట్ వెంచర్ పేరిట రంగంలోకి అధికారి కుమారుడు. నామమాత్రపు టెండర్తో సంస్థ పేరిట లీజు పట్టేసిన వైనం. వైకాపా ప్రభుత్వంలో అత్యంత ప్రధానమైన పోస్టులో పనిచేసిన కీలక అధికారి కుమారుడు తండ్రి అధికారిని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురు వెరైటీస్ లీజును అడ్డగోలుగా కొట్టేశారు. తెరముందు ప్రభుత్వ రంగ సంస్థ నుంచి జాయింట్ వెంచర్ పేరిట తన వంశం చేసుకున్నారు. అప్పట్లో గనుల శాఖ, ఎండీసీలకు అధిపతిగాని వెంకటరెడ్డి ఈ వ్యవహారం అంతా చకచకా నడిపించేశారు. ఇప్పుడు ఆ లీజుతో తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తుండటంతో గుట్టు బయటపడింది. వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠం, పలుగురాలిపల్లె గ్రామ పరిధిలో తెల్ల ముగ్గురాయి నిల్వలున్నాయి. గత ప్రభుత్వంలో ప్రధాన అధికారికి పనిచేసిన అధికారి పుత్రరత్నం వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూశారు. లీజుల కేటాయింపునకు ఈ వేలం విధానం ఉందని దరఖాస్తు చేస్తే నేరుగా కేటాయించడం కుదరదని
కుదరదని గనుల శాఖ అధికారి చెప్పారు. దీంతో ప్రధానాధికారి పుత్రరత్నం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీని రంగంలోకి దించారు. ఈ సంస్థకు పలుగురాళ్లలోని సర్వే నెంబర్ 222/9 పిలో ఉన్న 24.5 హెక్టార్ల లీజు కేటాయించాలని 2023 ఆరంభంలోనే అర్జీ పెట్టించారు. కొద్ది రోజులకు ఆ భూమిని గనుల శాఖ ఏపీఎండీసీకి రిజర్వ్ చేసింది. తర్వాత అందులో భూగర్భ అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేలా లీజు కేటాయించింది. అందులో తవ్వి ముగ్గురాయి వెలికితీసి విక్రయించేందుకు జాయింట్ వెంచర్గా ప్రాజెక్టు చేపట్టేందుకు 2023 జూలైలో టెండర్లు ఆహ్వానించింది. సాక్షి దినపత్రిక. సుప్రీం కేసులో ఎంత నిర్లక్ష్యమా? మార్గదర్శిపై పరిణామాలు. ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు? ఇవి ఎంత మాత్రం సహించారనేది ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. కౌంటర్లు వేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కూడా ఎందుకు దాఖలు చేయలేదు? ఇప్పటి వరకు 13 సార్లు విచారణ వాయిదా వేశాం. 3 వారాల్లో కౌంటర్లు వేయవలసిందే. ఇదే చివరి అవకాశం. లేదంటే కోర్టు ముందు హాజరు కావాలి. ఇరు ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు స్పష్టీకరణ. 200కి పైగా పేజీలతో మార్గదర్శి కిరణ్ దాఖలు చేసిన రిప్లైపై అదనపు కౌంటర్ వేస్తామని ఆర్బీఐ. అందుకు అంగీకరిస్తూ 3 వారాలు గడువునిచ్చిన ధర్మాసనం. రిప్లై కాపీని ఉండవల్లికి ఇవ్వాలని మార్గదర్శికి హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ ఈ నెల 31 వాయిదా. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిది. గత జూన్లో విచారణ ప్రారంభించి ఇప్పటికి 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలో చెప్పారు. అయినా కౌంటర్ దాఖలు చేయకపోవడానికి కారణాలేమిటో చెప్పండి. 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాల్లో సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం హెచ్యుఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్యుఎఫ్ లాంటి ఆన్ ఇన్కార్పొరేటెడ్ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషేధం. అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిట్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు 2,610.38 కోట్లు వసూలు చేసింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది. మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేల్చాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. డాలర్ డ్రీమ్స్పై మరో పిడుగు. అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ను రద్దు చేయాలని అమెరికన్ల డిమాండ్. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాముకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేదని స్పష్టీకరణ. ఆరోపణ. దివ్యాంగుల పింఛన్లలో కోత. 8.18 లక్షల పింఛన్దారులకు చంద్రబాబు సర్కారు అర్హత పరీక్షలు. తొలి విడతలో పక్షవాతం, కండరాల జబ్బులతో కదలలేని వారికి పరీక్షలు. ఇంటికి వచ్చి పరీక్షలు చేయనున్న వైద్య బృందం. ఆ సమయానికి ఇంట్లో లేకపోతే పింఛన్ నిలిచిపోయినట్లే. మలి విడతలో ఇతర రోగులు, దివ్యాంగులకు ఆసుపత్రుల్లో పరీక్షలు. నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కాకపోతే అనర్హత వేటే. ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి పింఛన్లు కోతలకు పలు రకరకాల యత్నాలు. రౌడీ సర్కార్. బలవంతంగా కృష్ణా జిల్లా మల్లపల్లిలో భూముల స్వాధీనం. ప్రభుత్వ ముఖ్యనేత కనుసాగితో కొనసాగిన దౌర్జన్యకాండ. తెల్లారకు ముందే పోలీసుల మోహరింపు. ఒక్క నిర్వాసితులను బయటకు రాకుండా గృహ నిర్బంధం. పారిశ్రామిక వాడ భూముల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు. పరిహారం చెల్లించకుండానే లాక్కోవడంపై రైతాంగం ఆగ్రహం. మా ముందు చెప్పులతో నడవద్దు, మా వీధుల్లో తిరగొద్దు, ఊర్లోనే ఉండొద్దు. దళితులపై రెచ్చిపోయిన టీడీపీ రౌడీ మూకలు. ఎదురు తిరిగినందుకు దాడి. 8 బైకుల దహనం. బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడి, కేసులు. వైఎస్ఆర్సీపీ వారే మాపై దాడి చేశారంటూ టీడీపీ రివర్స్ గేర్. కలెక్టర్, ఎస్పీలు మాకు న్యాయం చేయాలి. దళిత మహిళలు.